హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనకు వచ్చిన కామెంట్స్ ఏంది, ఆ కామెంట్స్కి మనం జవాబు ఇవ్వాలని చేద్దాం. ఎందుకంటే చాలామందికి నేను పర్సనల్గా మెసేజ్ మెసేజ్ పెట్టబోతున్నా. సో ఈరోజు మనకు వచ్చిన కామెంట్స్ని మనం చదివి మరి ఏమేమి ఉన్నాయి, ఏం కదా దానికి మనం జవాబు ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. వాళ్ళు ఏది మనకు పర్ఫెక్ట్ అనిపించి అవి తీసుకొని నేను ఈరోజు మీకు నేను దానికి జవాబు ఇవ్వబోతున్నా. సో ఫ్రెండ్స్, ఇజ్రాయెల్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్న వారు మీరు ఎలా వెళ్ళాలి, ఎలా వెళ్తే మీకు బాగుంటుంది అనేది మా ఉద్దేశం. ఎందుకంటే చాలా ఫ్రాడ్ నడుస్తుంది. ఇజ్రాయెల్ జాబ్స్ కోసం చాలా ఫ్రాడ్స్ నడుస్తుందని నేను ఇప్పుడు 5-6 నెలల నుంచి నేను వీడియోలు చేస్తున్నా మన తెలుగులో. ఎందుకంటే మీ అందరికీ తెలిసి నేను అమెరికాలో ఉంటే అమెరికాకి వెళ్ళి ఇప్పుడు నేను ఇజ్రాయెల్లో ఉంటున్నా. సో ఫ్రెండ్స్, ఈ ప్రొసెస్లో వచ్చింది ఎందుకంటే చాలామంది మోసపోతున్నారని ఈ ఛానల్ చాలు చేయడం జరిగింది. చాలు చేసిన తర్వాతనే మనకు అందరికీ మెసేజ్లు ఇస్తున్నాం. నా ఛానల్ని చూసి చాలామంది సేవ్ అయిన వాళ్ళు ఉన్నారు. చాలామందికి ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చినాయి. ఎందుకంటే నేను ఎవరు ఏజెంట్ని కాదు, నేను ఎవరికి ఉద్యోగాలు ఇవ్వలేను. కానీ నాకు ఏమో తెలిసిందో ఆ విషయం మీకు షేర్ చేయడానికి నేను ప్రయత్నిస్తున్నా. సో ఫ్రెండ్స్, మీరు ఎవరైనా కానీ నా వీడియో చూస్తే మాత్రం ఖచ్చితంగా మొత్తం వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది. మొత్తం వీడియో చూడకుండా మీరు వచ్చేసి నాకు ఎక్కడ అట్లా అప్లై చేయాలి, ఇక్కడ నుంచి ఎట్లా అప్లై చేయాలి, ఎన్ఎస్డిసిలో ఎట్లా అప్లై చేయాలి, ప్రైవేట్ ఎట్లా అప్లై చేయాలి అని ఆ విషయాలు మీరు అడుగుతున్నారు. అది మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే నాకు తెలిసి మీరు వీడియోలు కూడా చూస్తారు. వీడియో చూడకుండా డైరెక్ట్ మన టెలిగ్రామ్ ఛానల్లోకి వచ్చేసి మీరు నన్ను క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఫ్రెండ్స్, ఇదిలా కాకుండా మీరు మొత్తం వీడియోలు చూస్తేనే మీకు అర్థమవుతుంది. అలా చూడకుండా మీకు ఏం కూడా అర్థం కాదు, నేను మీకు ఏం కూడా సాయం చేయను. హే గాయస్, నా పేరు తిరుపతి, నేను ఇజ్రాయెల్లో ఉంటాను. నా వీడియోలో చూసినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ నొక్కండి. సో అలాగే మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే అండ్ నాతోని కాంటాక్ట్ కావాలనుకుంటే మీరు నా టెలిగ్రామ్ ఛానల్లో మన యూట్యూబ్ ఛానల్ని బయోలో నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. అందులోకి వెళ్ళి మీరు జాయిన్ కావచ్చును. జాయిన్ కామంటుందనే కానీ వీడియో ఆపేసి మీరు అందులో జాయిన్ అయితే మీకు ఏ ఇన్ఫర్మేషన్ మాత్రం దొరకదు. మొత్తం వీడియోలో అన్ని ఇన్ఫర్మేషన్ ఉంటాయి. మీరు ఖచ్చితంగా మొత్తం వీడియో స్కిప్ చేయకుండా మీరు వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది. అది కాకుండా ఈ వీడియో చూసి దాని రిలేటెడ్ వీడియోస్ చూడండి. నేనేమో ఒక విషయం చెప్తున్నంటే అందులో నా ఛానల్లో అన్ని జాబ్స్కి సంబంధించిన, ఏజెన్సీకి సంబంధించిన అన్ని విషయాలకు సంబంధించిన వీడియోస్ మాత్రం ఉన్నాయి. అది కాకుండా మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ వీడియో చూసేసి డైరెక్ట్ టెలిగ్రామ్లోకి వచ్చేసి నాకు ఇది దొరకలేదు, అడ్రస్ లేదు, ఫోన్ నెంబర్ లేదు అన్ని నాన్సెన్స్ అన్నీ అడుగుతారు. సో అంతా రిప్లై ఇచ్చేంత నాకు టైం లేదు. ఎందుకు ఏదో టైం తీసుకొని ఫ్రైడే సాటర్డే ఇట్లా నాకు టైం దొరుకుతుంది కాబట్టి ఆ రోజు నేను వీడియో చేయడానికి మీకు ప్రయత్నిస్తాను. సో ఫ్రెండ్స్, నన్ను తప్పుగా అనుకోకూర్రి. నేను చెప్పేది మీకోసం. నా తరపున నన్ను ఫాలో అయిన వాళ్ళు ఇప్పటికి చాలామందికి ఉద్యోగాలు వచ్చినాయి. ఇప్పుడు సపోజ్ ఇప్పుడే ఎన్ఎస్డిసిలో నేను వీడియో చేసి పెట్టినా, కావాలంటే అనుకో చూడండి. ఎన్ఎస్డిసిలో ఇంటర్వ్యూ చాలా వీడియో పెట్టిన ఉంది. చాలామంది వెళ్ళిర్రు, చాలామంది అప్లై చేసుకుని ఎన్ఎస్డిసి ఫ్రీగా గవర్నమెంట్ జాబులు అవి ఎన్ఎస్డిసిలో ఫ్రీగా ఖాళీ 1,00,000 రూపాయలనే వాళ్ళ పని మాత్రం అయిపోయింది. వాళ్ళకి ఇప్పుడు అక్టోబర్ 6 నుంచి 15 తారీఖు దాకా ఫ్లైట్ టికెట్స్ మాత్రం వాళ్ళ దగ్గరికి వచ్చినాయి. వాళ్ళకి మంచి సాలరీ ఉంటుంది, మంచి ఫ్యూచర్ ఉంటుంది ఇజ్రాయెల్లో. ఒక్కసారి ఇజ్రాయెల్ వచ్చినా ఉంటే నీ లైఫ్ అనేది సెటిల్ అయిపోతుంది. అది ఆలోచించుకొని మంచిగా చూసుకొని మీకు స్కిల్ కంపల్సరీ ఉండాలి. మీరు ఫేక్ సర్టిఫికెట్లు మళ్ళీ ఏదో ఒకటి చెప్తున్నాను. ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఒకరు నాకు చెప్పారు ఎన్ఎస్డిసిలో కూడా ఏజెంట్ ఉన్నారట. ఇంత దరిద్రం ఏంటంటే ఇక్కడ నేను లాస్ట్ టైం కూడా చెప్పిన, ఏదైతే ఫేక్ సర్టిఫికెట్ తీసుకొని వచ్చిన వాళ్ళు చాలామంది రిటర్న్ వెళ్ళిపోయారు. అది మాత్రం జాగ్రత్తగా ఉండండి. మీకేమైనా పని వచ్చి టెస్టింగ్ మాత్రం చేస్తారు. ఇప్పుడు లాస్ట్ టైము యూపీకి వెళ్ళి వచ్చిన వాళ్ళు దగ్గర 1,200 మందిని రిటర్న్ పంపించారు. అయితే ఇప్పుడు టెస్టులు నడుస్తున్నాయి. లాస్ట్ టైం నేను చెప్పినట్టు పూనాలో, ముంబైలో ఇంటర్వ్యూలు జరిగినాయి. ఇంటర్వ్యూలు జరిగిన తర్వాత రిజిస్ట్రేషన్ జరిగిన ఇంటర్వ్యూలు అయిపోయిన తర్వాత వాళ్ళకు కూడా వీసా ప్రొసెస్ మాత్రం నడుస్తుంది. మీరు అనుకోకండి డబ్బులు ఇస్తేనే ప్రైవేట్లో మంచి పని అవుతుంది అని అనుకోవడం తప్పు. మీకు ఎన్ఎస్డిసిలో ఫ్రీగా మీ బడ్జెట్ కింద తక్కువ ఉంటే నేను చెప్తలేను మీకు ప్రైవేట్ కొండి, మీకు డబ్బులు ఉంటే వెళ్ళచ్చు. ఐ డోంట్ కేర్ అబౌట్ దట్. సో మీకు ప్రైవేట్లో కాకుండా ఎన్ఎస్డిసి తరఫున మన గవర్నమెంట్ ప్రభుత్వ సంస్థ లాస్ట్ టైము మన హైదరాబాదులోనే టమ్కమ్ ద్వారా చాలా పోస్టులు మాత్రం భర్తీ చేశారు. వాళ్ళకి ఇప్పుడు నెక్స్ట్ అక్టోబర్ 6 నుంచి 16 తారీఖు వరకు ఫ్లైట్ టికెట్ మాత్రం బుక్ అయిపోయినాయి. సో అలాగే మన ఆంధ్ర వాళ్ళ మన కోట ఎలా ఉందో మనకు తెలియదు, కానీ వాళ్ళకి అది ఇప్పటికి అవకాశం రాలేదు.
లాస్ట్ టైం ఫస్ట్ ఫస్ట్ టైం యూపీ బిహార్లో అయింది, ఆ తర్వాత మహారాష్ట్ర, ఆ తర్వాత హైదరాబాద్ తర్వాత మహారాష్ట్రలో థర్డ్ రౌండ్ మొత్తం అయిపోయింది, సెలక్షన్ అయిపోయింది. వాళ్ళు మాత్రం ఇజ్రాయెల్ రావడానికి మాత్రం సిద్ధంగా ఉన్నారు. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అనేది చాలా పెద్దగా అయిపోతుంది. సో మీరు ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళండి, నన్ను ఫాలో కండి. ఫాలో అయితే మీకు ఏంటంటే మీకు మంచి ఇన్ఫర్మేషన్ మాత్రం దొరుకుతుంది. మీరు సగం వీడియో చూసి మాత్రం అడిగితే అది మీకు ఎటువంటి ప్రయోజనం ఉండదు. నేను కూడా ఎంతో మీకు సమాచారం ఇవ్వాలని ప్రయత్నిస్తా. మీరు నన్ను పర్సనల్గా కాంటాక్ట్ కావాలి. చాలామంది ఏం అడుగుతున్నారంటే అన్న నీ నంబర్ పంపి అని అడుగుతారు. నంబర్ ఇస్తే నాకు అంత టైం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కూడా ఇజ్రాయెల్లో నేను కూడా పని చేసుకుంటాను కాబట్టి నంబర్ ఇవ్వడం కుదరదు. మీరు ఎవరైనా కానీ టెలిగ్రామ్ ఛానల్కి వెళ్ళండి. టెలిగ్రామ్ ఛానల్ నాకు మీరు మెసేజ్ పెడితే వాళ్ళ మీరు నేను జవాబు చేయకుండా కానీ చాలామంది మీ కోఆర్డినేషన్, మీ కమ్యూనికేషన్ అనేది కలుస్తుంది. కలిసిన తర్వాత మీకు ఎలా ప్రొసీజ్ వెళ్ళాలి, ఇజ్రాయెల్ ఎలా రావాలి అన్నది మీరు మాత్రం తెలుసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, నేను చెప్పేది ఇదే, మీరు ఖచ్చితంగా ఇజ్రాయెల్ రావాలనుకుంటే మంచి సాలరీ, ఇప్పుడు ప్రపంచంలో నేను చెప్పాలంటే ప్రపంచంలో చెప్పచ్చు, మీ చదివిన చదువుకు, మీ చదివిన స్కిల్కు ప్రపంచంలో ఏ దేశం కూడా ఇంత మంచి సాలరీ ఇస్తలేదు. సో 2 లక్షల సాలరీ తక్కువేం కాదు. 1,50,000 నుంచి ఎంతాడు ఏం పని చేయకుండా 8 గంటల పని చేసిన వాడు కూడా ఇక్కడ 1,50,000 సాలరీ ఇస్తుండు. అర్థమైందా? 2 లక్షల సాలరీ కూడా తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, 2 లక్షల పైన తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో నేను స్ట్రాంగ్గా చెప్తున్నా ఏంటంటే మీరు ఇజ్రాయెల్ రావాలంటే మీకు స్కిల్ మాత్రం కంపల్సరీ ఉండాలి. స్కిల్ ఉంటేనే మాత్రం ఇజ్రాయెల్ రండి. సో అలాగే నా వీడియో చూడండి. నేను చెప్తున్నా ఏంటంటే ఖచ్చితంగా నా వీడియో చూస్తేనే మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. సగం వీడియో చూసి మాత్రం రాకండి. ఈ టెలిగ్రామ్ లింక్ ఉంది కదా, అలా ఇన్ఫర్మేషన్ దొరుకుతామంటే మీకు ఏం దొరకదు. నేను చెప్తాను ఏదో ఇదే చెప్తాను, కానీ నేను ఇచ్చే అప్డేట్ అనేది టెలిగ్రామ్ ఛానల్లోకి ఏంటంటే ఎవరంటే అప్లై చేసుకున్న తర్వాత ఎలా అన్నది ఆ స్టెప్ మీరు వెళ్ళాలంటూ. కానీ నేను చెప్పింది ఏంటి, ఈ జాబ్ వచ్చింది, గిది వచ్చిందంటే అందులో నేను చెప్పలేం కదా, దానికి సంబంధించింది చెప్పగలుగుతా కదా. సో అందుకోసమని మీరు నా వీడియో చూస్తే ఆ వీడియోలో మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ దొరుకుతాయి. నేను చాలామంది ఇప్పుడు క్రూజ్ షిప్ కోసం కూడా అడుగుతారు, క్రూజ్ షిప్ ఏజెన్సీ. నేను ఆల్రెడీ వీడియో వేసి పెట్టినా, అది వీడియో చూడరు. వీడియో చూడకుండా వచ్చేసి అన్న నాకు అడ్రస్ పెట్టలే, అన్న ఫోన్ నెంబర్ పెట్టలే, ఇలాంటి సిల్లీ క్వశ్చన్స్ మాత్రం అడుగుతారు. సో అందుకోసం అంటున్నా, మీరు నా ప్రతి వీడియో చూడండి. మీకు అగర్ వెళ్ళాలనుకుంటే నా వీడియోలో కూర్చొని మొత్తం చూడండి. మీరు మొత్తం ఛానల్ చెక్ చేయండి. ఛానల్ చెక్ చేస్తే మీకు తప్పకుండా మీకు సొల్యూషన్ దొరుకుతుంది. ఖచ్చితంగా సొల్యూషన్ దొరకకపోతే నా పేరు మార్చుకుంటాడు. సో ఫ్రెండ్స్, ఇది నేను చెప్పదలుచుకున్నది. ఎందుకంటే చాలా నాకు ఈ కామెంట్స్ ఎట్లా వస్తున్నాయంటే వచ్చిన కామెంట్ వస్తున్నాయి కాబట్టి అందుకోసం కొన్ని కామెంట్స్ వచ్చినాయి. ఆ కామెంట్స్ నేను మీకు ఇన్ని చూపెడతాను. సో కొంచెం వీడియో మాత్రం ఈరోజు పెద్దగా అవుతుంది. చూస్తే మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతాయి, చూడకపోతే ఐ డోంట్ కేర్. ఓకే, సో అది మీరు చూస్తారని అనుకుంటున్నా. మళ్ళీ టెలిగ్రామ్లోకి వచ్చి ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి అన్న నాకు అది కాలేదు, ఇది కాలేదు. ఈ ఛానల్ చాలు చేయడానికి కారణమే ఫేక్ ఏజెంట్లు మీరు మోసం చేస్తున్నారని. కొంతమంది ఇప్పుడు ఎన్ఎస్డిసిలో అప్లై చేసుకున్న వాళ్ళు ఎన్ఎస్డిసిలో ఏజెంట్ ఉన్నాడు, ఏజెంట్ని పెట్టుకొని అప్లై చేసుకుంటున్నారు. అంటే వాడు ఏదో 100 మందికి 1 మందికి ఎన్ఎస్డి తరఫున అంటే స్కిల్ లేకుండా ఏం లేకుండా వాడి ఆఫీసర్ కుమ్మక్కయో ఎలాయో వాడు ఒక్క పని చేయించి 10 మంది డబ్బులు తిని కూర్చుంటాడు. అది లాస్ అయ్యేది మీరు డైరెక్ట్ వెళ్ళండి. ఆన్లైన్ కన్నా ఎక్కువ ముఖ్యమైనది ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్లో అయిపోయింది, ముంబైలో అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ నాకు తెలిసి కేరళకి వెళ్తుంది. కేర్ టేకర్ది నాకు తెలిసి ఖచ్చితంగా కేరళకి వెళ్తుంది. కేరళ, అరుణాచల్ ప్రదేశ్ ఈ రెండిట్లో ఏదైనా ఒకటి వెళ్ళచ్చు. ఎందుకంటే కేర్ టేకర్కి నాకు చాలా అనుభవం ఉంది కాబట్టి. కేర్ టేకర్ వీసాలు కూడా ఫ్రీ వీసాలు, దానికి కూడా మీరు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు మీ దగ్గర స్కిల్ ఉంటే. సో స్కిల్ లేకుండా కానీ నేర్చుకొని పోయే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, అది చేసి పోవచ్చు. అవి కాకుండా మీరు నర్సింగ్, ఏఎన్ఎం, జిఎన్ఎం చేసి ఉంటే మీరు కేర్ గివర్కు అప్లై చేసుకోవచ్చు. చాలా మంచి సాలరీ, చాలా లైఫ్ బాగుంటుంది. అది హార్డ్ వర్క్ ఉండదు, ఏముండదు. ముఖ్యంగా మహిళలకైతే ఇది చాలా ఉపయోగపడుతుంది. సో ఫ్రెండ్స్, వీడియో పెద్దగా చెప్తున్నా. ఇప్పుడు అర్ధగంట గంట అయినా సరే నేను అనుకుంటే లైవ్ ఉందని. సో ఈరోజు మనం వచ్చిన క్వశ్చన్ దాకా మనం ఆన్సర్లు చూద్దాం. ఓకే అన్న, నేను ముస్లింని, నాకు వీసా దొరుకుతుందా? 100% దొరుకుతుంది. చాలామంది ముస్లింలు యూపీకి వెళ్ళి, బీహార్కి వెళ్ళి వచ్చి ఇక్కడ ఇజ్రాయెల్లో పనిచేస్తారు, మంచి సాలరీ. వీళ్ళు ఇజ్రాయెల్ వాళ్ళు ముస్లిమా ఇదా అన్నది కాదు, వాళ్ళకి పని చేసే వాళ్ళు కావాలి కాబట్టి. ఎందుకంటే ఇంతకుముందు పనిచేసిన అంత ముస్లింలు అరబులే కదా, ఎవరు
పాకిస్తాన్ వాళ్ళు 1,00,000 మంది పని చేసి ఎల్లగొట్టారు కాబట్టి మన ఇండియాకు మనకు ఉద్యోగ అవకాశాలు వస్తుంది. సో వాళ్ళు పనిచేసిన వాళ్ళు మాత్రం ముస్లింలే. అండ్ ఇజ్రాయెల్లో హిబ్రూతో సహా అరబిక్ భాష కూడా ఇక్కడ సెకండ్ లాంగ్వేజ్గా పరిగణిస్తారు కాబట్టి ముస్లింల కానీ అండ్ దట్ డజంట్ మ్యాటర్ వాట్ ఈస్ యువర్ రియల్ రిలీజియన్స్. ఓకే, సో మీరు అందరూ అప్లై చేసుకోవచ్చు. సో తమ్ముడు ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ భారతి గారు, మీరు అगर నర్సింగ్ చేస్తుంటే నర్సింగ్లో మీకు నర్సింగ్ చేస్తున్న తర్వాత నర్సుగా మీరు పనిచేసినా కానీ మీదట ఏమైనా సర్టిఫికేట్ వారు ఉంటే నేను తప్పక చెప్తున్నా, మీరు ఎన్ఎస్డిసిలోకి వెళ్ళి అప్లై చేసుకోండి. అప్లై చేసుకుంటే మీకు ఏదైనా రిజల్ట్ ఉంటుంది. కానీ నేను చెప్పేది ఏంటంటే ఎన్ఎస్డిసిలోకి వెళ్ళి డైరెక్ట్ ఆన్లైన్ చేసిన దానికన్నా మీరు డైరెక్ట్ వెళ్ళండి. అక్కడ డైరెక్ట్ వెళ్ళి అక్కడ అధికారులతో మీరు మాట్లాడండి. మీకు తప్పకుండా మీకు సొల్యూషన్ అనేది దొరుకుతుంది. మీకు ఉద్యోగం కూడా వచ్చే అవకాశాలు 99% ఉంటుంది అక్కడ. ఓకేకా. అండ్ అన్న నేను వచ్చి 2 months అవుతుంది. నేను వచ్చి 2 months అవుతుంది. అంటే ఈయన ఇజ్రాయెల్లో ఉన్నాడు. ఈ మనిషి పేరేం పేరు? గంగా మల్లేశం అని ఇజ్రాయెల్లో ఉన్నాడు. ఆయన మెసేజ్ పెట్టి మనకు మొన్న వచ్చిండు. వచ్చిన రోజు అవుతుంది, వచ్చి ఓన్లీ 2 months అవుతుందట. ఈయన బిల్డింగ్ సెక్షన్లో వచ్చిండు, వచ్చి 2 months అవుతుందట. అన్న నేను వచ్చి 2 months అవుతుంది, నాకు ఇండియన్ లైసెన్స్ ఉంది, ఇజ్రాయెల్ లైసెన్స్ దొరుకుతుందా? బ్రదర్ ఇండియా లైసెన్స్ ఉంది, ఇజ్రాయెల్ లైసెన్స్ దొరుకుతుందంటే ఇజ్రాయెల్లో లైసెన్స్ తీసుకోవడానికి ఇండియాకి లైసెన్స్ సంబంధం ఏం లేదు. మీకు డ్రైవింగ్ వచ్చి ఉంటే అయిపోతుంది. కానీ మీరు లైసెన్స్ తీసుకొని మాత్రం ఉద్యోగం మాత్రం చేయరాదు. వేరే అంటే డ్రైవింగ్ జాబ్స్ మాత్రం చేయరాదు. మీరు ఓన్లీ మీరు వాహనాలు నడుపుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. కానీ మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే డ్రైవింగ్ లైసెన్స్ తీయాలనుకుంటే తీయచ్చు. కానీ మీరు ఉద్యోగం మాత్రం చేయరాదు, వేరే జాబ్స్ చేయరాదు, డ్రైవింగ్ జాబ్స్ చేయరాదు నేను చెప్పేది. సో నా వయసు 35 సంవత్సరాలు. పెద్ద వయసు ఉన్నవారికి ఇంటి సహాయకురాలిగా అవకాశం ఉన్నాయా? ఇజ్రాయెల్లో డిగ్రీ చదువుకొని ఉన్నాను. అంటే ఆమె వయసు 36 సంవత్సరాలు. 36 సంవత్సరాలు అంటుంది. అక్క మిగతా ఏమన్నా నర్సింగ్ కోర్సులు ఉంటే మీరు 36 సంవత్సరాలు అంటే 45 సంవత్సరాల దాకా మీరు అప్లై చేసుకోవచ్చు. అట్లే 45 సంవత్సరాలు 45 సంవత్సరాల దాకా మీరు అప్లై చేసుకోవచ్చు. 36 సంవత్సరాలు అంటారు కదా, దానికేం లేదు. మీకేమన్నా ఏదైనా స్కిల్ ఉంటే అంటే నర్సింగ్లో కానీ మెడికల్లో కానీ మెడికల్ షాప్లో పనిచేసిన వాళ్ళు కూడా వాళ్ళ కోర్సు ఉంటుంది కదా, ఆ కోర్సులు కూడా నడుస్తాయి. ఓకే, మీరు అప్లై చేసుకోవచ్చు అక్కడ, నో ప్రాబ్లం. అండ్ అన్న నేను ఇజ్రాయెల్ రావాలనుకుంటున్నా, ఎలా? నేను చెప్పేది అదే, మీ వీడియోలు చూడండి, నాకు మెసేజ్ పెట్టుకోలేదు. ఒక్క వీడియో చూడకన్నా నా ఒక్క వీడియో చూసి నాకు మెసేజ్ పెట్టవద్దని చెప్తాను. మీకు మొత్తం వీడియో చూస్తే మీకు సొల్యూషన్ అన్నది దొరుకుతుంది. అన్న వీడియో చూసి ఏమున్నది, ఏం జాబ్స్ ఉన్నాయి, ఏం కథ ఉన్నది. నేను ఇది కాకుండా క్రూజ్ షిప్ జాబ్ కూడా చేసిన. మీ వయసు, మీ క్వాలిఫికేషన్, మీ డిజిగ్నేషన్ ఇవన్నీ కూడా మీకు మ్యాచ్ అయితే మీరు ఏ జాబ్స్ కన్నా వెళ్ళొచ్చును. మరి వీడియో చూడండి, వీడియో చూస్తే నీకు అర్థమవుతుంది అన్న. అండ్ కన్సల్టెన్సీ డీటెయిల్ ప్లీజ్, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఫార్మా. నేను మళ్ళా ఏమంటారు కదా, చెప్పింది చెప్తాను కొట్టుకోరన్నట్టు. నేను వీడియో చూడమని చెప్పాను, అన్ని డీటెయిల్ ఉన్నాయి. అన్న మీ పేరేం పేరు? నేను పేరేం లేదు, గోపి గారు రాసినాం. ఇది గోపి, ఎద్దరెడ్డి గోపి. అన్న నువ్వు వీడియో చూడు. ఎన్ఎస్డిసిలో ఇప్పుడు ఫార్మర్కి సంబంధించింది అంటే మెడికల్కి సంబంధించింది కదా, కేర్ టేకర్కి అప్లై చేసుకోవచ్చు, కేర్ గివర్కి అప్లై చేసుకోవచ్చు కదా. మీరు చూడండి, మీ ఫార్మా చేసి ఉంటే మీరు మొత్తం వీడియో చూడన్న, ఒక్క వీడియోస్ రాకును. మామ మరి ఇప్పుడు లెబనాన్లో వార్ నడుస్తుంది కదా, ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది? వీసా ప్రాసెస్ ఎలా ఉంది? లేదా ఒకసారి చెప్పండి మామ. ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు ప్రజెంట్? నేను ఇది కనిపిస్తుంది, ఎట్లున్నా? సూపర్ ఉన్నా. ఇప్పటి నుంచి కాదు, నేను చాలా రోజుల నుంచి ఉంటున్నా. లాస్ట్ టైం గాజా వార్లో కూడా ఉన్నా. ఇక్కడ ఏమైనా ఏం కాదు, మీకు చాలా సురక్షితము. ఇజ్రాయెల్ చాలా సురక్షితము. నేను లాస్ట్ టైం వీడియో చెప్పేది ఏంటంటే లెబనాన్లో ఉన్న హిజ్బుల్లా యొక్క కమాండర్లు, ఆతంకవాదులు ఇవన్నీ మనకెందుకని 500 పేజర్లు వాళ్ళతో ఉన్న పేజర్లు ఇజ్రాయెల్లో కూర్చుండి ఒక్కడే మెసేజ్తోనే 500 పేజర్లు వేలు చేసింది. ఒక్కొక్కడికి మొత్తం అన్నీ ఏమంటారు పోయినాయి, అన్ని వీగినాయి. అసొంటి టెక్నాలజీ వీళ్ళ దాంట్లో ఉందన్న. వీసా ప్రాసెస్ ఎందుకని చెప్తున్నాను, వీసాలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు
ఈ ఈ నెల నుంచి ఈ అక్టోబర్ నెలలో మొత్తం విధులు చాలామందికి వస్తూనే ఉన్నాయి. మీరు రావచ్చు, నో ప్రాబ్లం. ఓకే. అండ్ అన్న నీ ఫోన్ నెంబర్ కావాలంటున్నారు. ఫోన్ నెంబరు ఇవ్వడం మాత్రం కుదరదు, కానీ మీరు టెలిగ్రామ్లోకి వెళ్ళి టెలిగ్రామ్లో కాంటాక్ట్ చేయండి. నేనేమన్నా మీకు ఉంటే చెప్తాను. అన్న గుడ్ మార్నింగ్ అన్న, నా పేరు మీరా, నేను ఆంధ్రప్రదేశ్ రాజమండ్రి. డ్రైవింగ్ జాబ్స్ ఏమైనా ఉన్నాయా? మీరా అంటే అన్న, మరి మీరా అంటారు కదా, చెప్పండి. ఆపర్చునిటీ మీతో ఒకసారి మాట్లాడాలి. డ్రైవింగ్ జాబ్స్ అయితే ప్రస్తుతానికి ఏం లేవన్నా. డ్రైవింగ్ జాబ్స్ కానీ ఎవరైనా అట్లా చెప్పినా కానీ మీరు నమ్మకండి. ఇవో మనం కూడా చెప్తున్నదంటే డ్రైవింగ్ జాబ్స్ కానీ, ఫార్మ్ జాబ్స్ కానీ, అండ్ అగ్రికల్చర్ జాబ్స్ కానీ, ఫ్యాక్టరీ జాబ్స్ కానీ అన్న, ఈ జాబ్స్ ఏ జాబ్స్ లేవు. చాలామంది ఏంటంటే ఇజ్రాయెల్ వచ్చి ఫ్యాక్టరీలో పనిచేస్తుందని చెప్తారు. వాళ్ళు ఎలా చేస్తారు చెప్పన్నా? ఏంటంటే కన్స్ట్రక్షన్ పని మీద వచ్చి ఇక్కడ సప్లై కంపెనీ, ఇక్కడ ఇజ్రాయెల్ ఉన్నాయి మొత్తం సప్లై కంపెనీ కాబట్టి కన్స్ట్రక్షన్ పని మీద వచ్చి వాళ్ళ సైట్ ఓపెన్ లేకపోతే వాడే ఫ్యాక్టరీలో ఎక్కువలో పెడుతుండు. కానీ అది ఇల్లీగల్. ఒకవేళ ఇమిగ్రేషన్ పట్టుకుంటే వాడిని పంపిస్తారు సీదా. సో అటువంటి జాబ్స్ అయితే ఏం లేవు. అండ్ అది కూడా చెప్తున్నాను, ఇక్కడికి వచ్చిన వాళ్ళు అది కన్స్ట్రక్షన్ పని మీద వచ్చి వాళ్ళ దగ్గర జాబ్స్ లేకపోతే వీళ్ళు ఫ్యాక్టరీలో హోటల్లో ఎక్కువనో ప్లేస్మెంట్ ఇస్తున్నారు. అది వేరే మ్యాటర్. కానీ డ్రైవింగ్ జాబ్స్ మాత్రం ఇప్పుడు లేవు. ఓకే. అండ్ అన్న హౌస్ వర్క్ ఉంటుందా? లేడీస్ డబ్బులు ఎంత అవుతాయి? హౌస్ వర్క్ అంటే ఏం వర్క్ అక్క? నాకు అర్థం కాలేదు. హౌస్ వర్క్ అంటే కదా కేర్ గివర్ వర్క్స్ ఉంటాయి, అవి అప్లై చేసుకోవచ్చు. అక్కడ నేను చెప్పిన మీకు క్యాల్కులేషన్ ఉంటాయి. ఓకే అన్న, మాది నిర్మల్. ఓకే అన్న, నాది కూడా నిర్మలే, మామిడ మండలం. ఓకే అన్న, అగ్రికల్చర్ వీసాలు బంద్ అయిపోయినాయి. ఎప్పుడైపోయినా అగ్రికల్చర్ వీసాలు ఇప్పుడు లేవు. దాని గురించి మీరు ప్రస్తావన కూడా లేవద్దును. ఓకే. నమస్తే బ్రదర్, నేను టమ్కమ్ ఆఫీస్లో ఇంటర్వ్యూ అయింది, జవాబు రాలేదు. ఈయన 2 weeks టమ్కమ్లో ఇంటర్వ్యూ అయింది, జవాబు రాలేదు. అంటే టమ్కమ్లో ఇంటర్వ్యూ అయితే మీకు క్వాలిఫికేషన్ వగైరా ఉంటే, మీకు సర్టిఫికేట్ ఏమైనా ఇచ్చి ఉంటే మీకు వస్తాయి. ఇప్పుడు చాలామందికి ఇప్పుడు ఈ అక్టోబర్లో విజన్ మాత్రం వచ్చేస్తుంది. ఓకే. మా తమ్ముడు ఏమడుతుంది, తమ్ముడు అన్నగారు కానీ అన్న క్రూజ్ షిప్ జాబ్స్ గురించి చెప్పు. క్రూజ్ షిప్స్ కావాలనుకుంటే నేను వీడియో వేసిన, వీడియో చూడు, వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే. అండ్ బ్రదర్, కోకాకోలా ఫ్యాక్టరీలో వర్కర్ జాబ్స్ ఉన్నాయా? చెప్తాయి. కోకాకోలాలో బ్లూ అండ్ ఏదో అంటారు రెడ్ బుల్, ఇప్పుడు అవన్నీ ఏం లేవు. త్వరలో రావచ్చు, త్వరలో వస్తే కినా మనం వీడియో చేద్దాం. ఓకే. అండ్ టమ్కామ్ ద్వారా సెలెక్ట్ అయిన వారు ఇగో అన్నగారు ఇప్పుడు టమ్కామ్ అయిన వాళ్ళు, సెలెక్ట్ అయిన వాళ్ళు 6వ తారీఖు తర్వాత వస్తున్నారు. ఓకే. ఇజ్రాయెల్ దేశం ఎలా వెళ్ళాలి, ప్రొసీజర్ ఎలా చేయాలి నేను చెప్తున్నా కదన్నా. ఇజ్రాయెల్ దేశం వెళ్ళాలంటే వీడియో చూస్తే వెళ్ళాలని నీకు అర్థమవుతుంది. ఓకే అన్న, నేను డిగ్రీ చదువుకున్నాను, మేము ఇజ్రాయెల్ రావాలనుకుంటున్నాం. హౌస్ టేకర్ జాబ్స్ ఏమైనా ఉంటాయా? అంటే హౌస్ టేకర్ అంటే కేర్ గివర్ జాబ్స్ ఉన్నాయి. మీకు డిగ్రీ కాదు కానీ మెడికల్ ఏమన్నా అనుబంధం ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే. హైదరాబాద్లో మళ్ళీ ఎన్ఎస్డిసిలో ఉద్యోగాలు వస్తాయా? జాబ్స్ అంటే వేకెన్సీస్ వస్తాయా అంటే అన్న, ఇప్పుడు ఒకసారి అయితే మన ఇండియాలో ఇప్పుడు ఎన్ఎస్డిసి తరఫున నడుస్తుంది. ఏంటంటే ఎన్ఎస్డిసి టమ్కమ్ అనేది ఒకటే సంస్థ. అది మన రాష్ట్రానికి సంబంధించి ఇప్పుడు మహారాష్ట్రలో రోజ్గార్ యోజన అన్నట్టు ఇది అట్లా అదొక సంస్థలు ఉంటాయి, అలగ్ పేర్లు ఉంటాయి. అంతేగాని అది కూడా ఎన్ఎస్డిసే. నాకు తెలిసి ఇంత రాదు, కానీ కొన్ని జాబులు వచ్చేవి ఉంటే అవి వస్తూ ఉంటాయి. సో మళ్ళీ పెద్ద కోట మాత్రం మన తెలంగాణకు మాత్రం రాదు. వస్తే ఆంధ్రాకి రావచ్చు, ఆంధ్రాకి ఇప్పటివరకు కాలేదు. ఓకే. అండ్ అన్న, అక్కడ ఫామ్ వర్క్ జాబ్ ఉన్నదా? ఫామ్ వర్క్ జాబ్ ఇప్పుడు లేవు. ఇజ్రాయెల్ అగ్రికల్చర్ జాబ్స్ మొత్తం ఆపేసింది ఇండియన్స్కు. అన్న, హెల్పర్ కేర్ టేకర్గా పోవాలనుకుంటున్నా, ఎవరిని సంప్రదించాలి అని అడుగుతున్నారు. ఎవరిని సంప్రదించాలంటే మీరు వీడియోలు చూడండి. అలా ఎన్ఎస్డిసి కానీ అండ్ మహారాష్ట్ర తరఫున అయినా ఏమన్నా తెలంగాణలో కూడా మన కేర్ టేకర్కు టమ్కామ్ ద్వారా మాత్రం ఇప్పుడు రిజిస్ట్రేషన్ కాలేదు, ఇంకా అవుతుంది. మీరు రిజిస్ట్రేషన్ చేయించాలనుకుంటే ఏదైనా క్వాలిఫికేషన్ ఉంటే మీరు టమ్కామ్ వాళ్ళను సంప్రదించండి. నేను సిమెంట్ లేబర్ వర్క్ చేస్తాను, ఏమైనా పనులు ఉంటాయా? నువ్వు సిమెంట్ లేబర్ పని, ఏం సిమెంట్ లేబర్ పని నాకు అర్థం. తాపి వేస్తా నువ్వు ఏంది నాకు అది క్లియర్ చెప్పలేవు, వాటిని నేను చెప్తాను. సో బిల్డింగ్ సెక్షన్లో మాత్రం జాబ్స్ అయితే ఉన్నాయి. మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు అప్లై చేసుకోండి. గుడ్ మార్నింగ్ అన్న, గుడ్ మార్నింగ్, మాది జగిత్యాల్.
వెల్డింగ్ వర్క్ విజిరా ఉంటే చెప్పండి. మళ్ళీ మిమ్మల్ని నేను ఎప్పుడు ఫాలో అవుతుంటాను. వెల్డింగ్ వర్క్స్ ఉంటే చెప్పండి అని చెప్తున్నారు అన్న. లాస్ట్ టైం నేను వీడియో కూడా చేసిన, డైనమిక్లో వెల్డింగ్ జాబ్స్ వచ్చినాయి. అందులో మీకు సర్టిఫికేట్ అడిగాడు, ఐటీఐ సర్టిఫికేట్ కూడా ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇప్పటికి కూడా జాబ్స్ అనేవి వస్తూ ఉంటాయి వెల్డింగ్కు, ఎందుకంటే అది కూడా బిల్డింగ్ సంబంధించిన పనే కాబట్టి మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దూరం పోవడం అంటే మీకు భయం పడుతుంది. మీకు జగిత్యాలలో లేకపోతే మన పక్కన మల్లాపూర్, ఎల్లాపూర్ ఉంటుంది కదా, ఆ ఊర్లలో ఏజెంట్లు పట్టుకొని అప్లై చేసుకుంటారు. నేను చెప్పేది ఏంది, పెద్ద ఆఫీసులు కూడా డైనమిక్, ఏషియా పవర్, పెద్ద కంపెనీలు ఉన్నాయి, అందులో అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఎన్ఎస్సిటీస్ ఫ్రీగా, ఎన్ఎస్సిటీస్లో అవుతుంది, కొంచెం స్లో పని అవుతుంది. మీకు ఓపిక ఉంటే మీరు ఎన్ఎస్సిటీస్లో అప్లై చేసుకోవాలని నేను చెప్తాను. ఎప్పుడు చేసేది మీరు పైసలు ఖర్చు పెట్టి డైనమికో, ఏషియా పవర్ పోవాలని ఎప్పుడు కూడా చెప్పా. మీరు పోవాలనుకుంటే ప్రైవేట్లో పోవాలనుకుంటే అది మీ ఇష్టం, నేను చెప్పా. కానీ నేను ఏదైనా ఆపర్చునిటీ వస్తే ఎవరికైనా ఎమర్జెన్సీ అవ్వాలనుకుంటే మాత్రం పని మాత్రం తొందరగా ప్రైవేట్లో అవుతుంది, గవర్నమెంట్లో మాత్రం కొంచెం స్లోగా అవుతుంది. కానీ ఇప్పుడు యూపీ, బీహార్ వాళ్ళు మాత్రం వచ్చిన వాళ్ళందరూ చాలామంది ప్రైవేట్ ద్వారా ఉన్నారు అండ్ గవర్నమెంట్ ద్వారా కూడా ఉన్నారు. గవర్నమెంట్ ద్వారా కూడా చాలామంది వచ్చారు. ఓకే, సో అన్న నేను జిప్సమ్ వర్క్ చేస్తున్నాను, సీలింగ్ అని ఏమైనా ఉంది అన్న, మీ దగ్గర సర్టిఫికేట్ ఉంటే అప్లై చేసుకోవాలి. ఇది బిల్డింగ్ సంబంధించి చెప్పాను. ఓకే, నలుగురు మంచి అనుకున్న మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలన్నా. నేను ఫోల్డ్ సీలింగ్ జిప్సమ్ చేస్తాను. అదే అన్న, జిప్సమ్ పని చేస్తా అన్నప్పుడు మీరు అప్లై చేసుకుంటే అది దొరుకుతుంది, ఏమైనా దొరుకుతుంది. కార్పెంటర్ డ్యూటీ ఏమైనా వైజాగ్, అదే కదా అన్న, వైజాగ్ ఆఫీస్లో అంటే వైజాగ్ దగ్గర పోలేవా? కార్పెంటర్కు చాలా పనులు వచ్చినాయి, చాలా జాబ్స్, చాలా వేకెన్సీస్ వచ్చినాయి. ఇప్పుడు టైల్ మెషిన్కి వచ్చినాయి, కార్పెంటర్ వచ్చినాయి. అసలుటప్పుడు మీరు రాజమండ్రిలో నాకు ఆఫీస్ చెప్పు, హైదరాబాద్లో ఆఫీస్ చెప్పు, విజయవాడలో ఆఫీస్ చెప్పు, ఏందన్నా ఇప్పుడు నేను చెప్పింది ఏది ఉంటుందో ఆ ఆఫీస్లో కొనరి, మీ పని అయిపోతుంది. మీ దగ్గర ఆఫీసులో ఉండదు తెలియదు కదా, నాకెట్లా తెలుస్తుందన్నా? ఇప్పుడు నేను ఎప్పుడైనా రాజమండ్రి ఎప్పుడో పోతే ట్రైన్లో పోయినా ఏమైనా రాజమండ్రి నాకు ఎవడు తెలుసు కూడా తెలియదు. నేను ఎట్లా చెప్తా చెప్పు, నాకు తెలిసింది చెప్తా. రాజమండ్రి నాకు ఎవడు, నేను ఒకటే నేను చెప్పేది ఏంటంటే, నాకు ఏమైనా ట్రస్టెడ్ ఉండి అక్కడ పనులు అయ్యి అక్కడి నుంచి ఇజ్రాయెల్ వచ్చిన వాళ్ళని కలుసుకొని తెలుసుకొని నేను వీడియో చేస్తాను. కానీ అది కాకుండా ఫేక్గా వీడియో చేయను, అసలు విషయాలు కదా. ఓకే, అండ్ చాలా ఉన్నాయి. అగ్రికల్చర్ విధులు బంద్ అయిపోయినా అగ్రికల్చర్ విధులు మాట్లాడద్దు. ఓకే అన్న, ఎన్ఎస్డిసి హైదరాబాద్ కాంటాక్ట్ నెంబర్. తమ్ముడు అన్న నేను నెంబర్ ఇచ్చి పెట్టాలంటే గూగుల్లో పోయి సెర్చ్ చేసుకో అన్న, గూగుల్లో పోయి సెర్చ్ చేసుకో, లేకపోతే వీడియోలో కూడా ఉంటుంది నాకు. ఎన్ఎస్డిసి నంబరు, ఎన్ఎస్డిసి అంటే టమ్కమ్, ఎన్ఎస్డిసి అంటే టమ్కమ్, తెలంగాణకి సంబంధించిన సంస్థ. ఓకే, అది మీరు అలా గూగుల్లో పోయి తీసుకోవచ్చు. ఓకే అన్న, నేను సిరిసిల్ల నుంచి మాట్లాడుతున్నా. మార్కెట్ జాబ్స్ పనులు ఏమైనా ఉన్నాయా? మార్కెట్ జాబ్స్ పనులు ఇప్పుడు నేను లేవు, తర్వాత వస్తాయి. ఇది ఓకే అన్న. మా ఎన్ఎస్డిసి ఇంటర్వ్యూ పాస్ అయినా ఇంకా ఆఫర్ లెటర్ రావడానికి ప్రాబ్లం అవుతుందా అన్న? ఏంటంటే ఎన్ఎస్డిసిలో పాస్ అయినా కదా, వస్తాయి, కొంచెం స్లోగా వస్తున్నాయి. వెయిట్ చేస్తే మాత్రం తప్పకుండా వస్తాయి. ఎందుకంటే చాలామంది ఇప్పుడు అవసరం ఉంది. అలాగే ఇప్పుడు వచ్చిన వాళ్ళలో చాలా తక్కువ మంది, వాళ్ళకి కావాల్సిన చాలామంది, ఇజ్రాయల్ కావాల్సిన చాలామంది కావాలి. కాబట్టి వెయిట్ చేయండి అన్న, వస్తుంది. రాకపోతే ఏంటన్నది మీరు ఒకసారి కన్సల్ట్ చేయండి. మీకు ఓకే ఫ్రెండ్స్, చాలా ఉన్నాయి. వీడియో మాత్రం చాలా పెద్దగా అయిపోయింది. మీరు అది ఏం చూస్తారో ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ వీడియో మొత్తం చూస్తేనే మీకు మాత్రం తెలుస్తుంది. నాకు తెలిసి మీరు 2 నిమిషాలు చూస్తే మీకు గ్యాస్ పోతుంది. అందుకోసమని మీరు మళ్ళీ చెప్తారు, టెలిగ్రామ్లోకి వచ్చిన లింక్ పెట్టి అది అడుగు ఇది అడుగు అన్న, ఇది చెప్పు అది చెప్పని అది చేస్తారు. కానీ వీడియో మొత్తం చూడండి, చూస్తే మీకు, మీరు ఎవరైతే కామెంట్ చేసినా వాళ్ళు మాత్రం చూడండి, చూస్తే మీకు నేను ఏం చెప్పింది ఏం కథ మీకు రిప్లై మాత్రం చెప్తాను అనుకుంటున్నా. ఓకే బాయ్ ఫ్రెండ్స్. ఇజ్రాయెల్ రావాలనుకుంటే, మీ ఫ్యూచర్ బాగాలనుకుంటే నా వీడియో మాత్రం చూడండి, మీకు తప్పక సక్సెస్ అనేది దొరుకుతుంది. చాలామంది నా వీడియో చూసి అప్లై చేసుకొని ఉద్యోగాలు సంపాదించిన చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ నాకు పర్సనల్గా మెసేజ్ పెట్టి, అన్న మేము వస్తున్నాం, థ్యాంక్స్ అన్న, మీ వీడియో చూసి వస్తున్నాం అని చాలామంది నన్ను అప్రిషియేట్ కూడా చేస్తారు. సో ఫ్రెండ్స్, ఓకే బాయ్.